ఎమ్మీగా మంచి కలర్తో చూస్తుంటేనే నోరూరించే మంచి ఎగ్ పచ్చి మామిడికాయ పులుసు అండి. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి అద్దరిపోతుందన్నమాట. దీనికి మనం కావలసినన్ని గుడ్లు, నేనైతే ఒక 9 గుడ్లు తీసుకున్నాను. ఒక మీడియం సైజు పచ్చి మామిడికాయ, ఇది చాలా పుల్లగా ఉండాలి. అలాగే ఒక 4 పెద్ద ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తగినన్ని, కరివేపాకు, ఇంకా మనం చేసుకునేటప్పుడు మీకు మిగతాయి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ 4 ఉల్లిపాయలని మనం కట్ చేసి పెట్టుకున్నాము. కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే పచ్చి మామిడికాయ, ఇవన్నీ మనకి ఏమేమి కావాలో ఫస్ట్గా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకొని, నేనైతే మట్టి కుండలో చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అయితే బాగానే పడుతుంది ఈ పులుసుకి. ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు, తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ 4 పెద్ద సైజు ఉల్లిపాయలు అవసరమండి. ఎందుకంటే మనం ఎగ్గు చింతపండు పులుసు చేసుకునేటప్పుడు కూడా మన ఉల్లిపాయలు ఎగ్ పులుసులో ఎప్పుడు ఎక్కువగానే వేసుకుంటాం. అదేవిధంగా ఇందులో చేంజ్ అంటే చింతపండుకు బదులుగా మనం మామిడికాయ వాడుకుంటున్నాము. అందుకోసం చింతపండు పులుసు చేసుకున్న, మామిడికాయ వేసి చేసుకున్న ఉల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేగడానికి కొంచెం ఉప్పు, అలాగే పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వేసి వేయించుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్కి మనం ముందుగా 1 ఇంచు అల్లం శుభ్రంగా కడిగి తొక్క తీసి పెట్టుకున్నాము. అలాగే 2 వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నాము. ఇది పేస్ట్ చేసుకుందాము, కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం కూరకు కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసాం కదా, అవి బాగా చక్కగా వేగినాయండి, రెడ్ కలర్లో వచ్చినాయి. అందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇది కొంచెం వేగాలి, పచ్చి వాసన అంతా పోవాలి. పోయిన తర్వాత మనకి మంచిగా దోరగా వేగిన తర్వాత మనం మిగతా ఇంకా ఏమేమి వేసుకుందాం చూద్దాము. ఇప్పుడు ఇది పొడి మసాలా కోసం. పొడి మసాలా అంటే పొడి మసాలా ఏం కాదు, ఇవన్నీ మనం కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలన్నమాట. అందుకు నేను 10 బాదం పప్పులు, 10 జీడిపప్పులు, ఒక 2 స్పూన్లు, పెద్ద 2 స్పూన్లు పెద్దవి నువ్వులు, తెల్ల నువ్వులు, ఒక 1/2 స్పూన్ గసగసాలు, పచ్చి కొబ్బరి మస్ట్ అండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఈ కూర టేస్ట్ రాదనమాట. పచ్చి కొబ్బరి ఒక అరచిప్ప తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో వేగిన ఉల్లిపాయలకు మసాలా వేగిన కూరలో మనం పచ్చి మామిడికాయలు ముక్కలు కట్ చేసి వేసేసుకుందాము. పుల్లటిది ఒక్కడిది సరిపోతుందండి. మన పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి ఒక చిన్న మామిడికాయ పుల్లటిది సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఈ జీడిపప్పు, బాదాం, తెల్ల నువ్వులు, గసగసాలు, అలాగే పచ్చి కొబ్బరి అవన్నీ కూడా వేయించుకుందాము. ముందుగా కొంచెం డ్రైగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుంటే మనకి మాడకుండా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మనం మామిడికాయ వేసుకున్నాం కదా, ఈ కూరనైతే కొంచెం సేపు అటు ఇటు కదుపుదాము. ఎందుకంటే మామిడికాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ఈ మసాలా యాడ్ చేసుకుందాము. ఇందులో కొంచెం ఆయిల్ వేసి దినుసులు మాడకుండా మనం దోరగా మంచి వాసన, మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకొని చల్లార్చుకుందాము. ఇందులోనే ఒక అరచిప్ప కొబ్బరి, ఈ కొబ్బరి వేయటం వల్ల కూరకి కమ్మదనం వస్తుంది, కమ్మగా ఉంటుంది తింటుంటే. మనం ఏమి ఇందులో గరం మసాలా అవి ఇవి ఏం వాడట్లేదు, మనం వేస్తున్నవి ఇవే అన్నమాట. హెల్దీ అలాగే టేస్టీ అన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వేగిందంతా కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది కదండి, అదంతా కూడా మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పేస్ట్ చేసుకొని మనం కొంచెం మామిడికాయలు మగ్గినాయండి. మనకి ముందుగానే ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి, బాగా వేగినాయి, చాలా బాగా ఫ్రై అయినాయి ఆనియన్స్. అలాగే మామిడికాయలు కూడా కొంచెం మగ్గినాయి. మామిడికాయలు మగ్గినా మగ్గకపోయినా కూడా ఈ మసాలా వేసేసుకోవచ్చు, ఎందుకంటే మామిడికాయ త్వరగా ఉడికిపోతుంది. మనకి మసాలా వేసిన తర్వాత వాటర్ మాత్రం చాలా, ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పడుతుంది. ఇప్పుడు ఇది నేను చికెన్ మసాలా ఉంటే నా దగ్గర కొంచెం ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది వేసి కలిపిన తర్వాత మనం ఇందులో ధనియాలు, జీలకర్ర ఏమీ వేయలేదు కదా, అందుకని నేను కొంచెం చికెన్ మసాలా వేశాను. ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పడతాయండి, ఎందుకంటే మనం బాదాము, జీడిపప్పు, అలాగే తెల్ల నువ్వులు వేసాం కదా, కొంచెం దగ్గరగా అయ్యి అడుగంటుతుంది అనమాట. అది అడుగంటకుండా మనకి చక్కగా మనకు కావలసిన విధంగా ఉడకాలి అంటే వాటర్ అయితే అవసరం అవుతుంది. మనకి ఇంకా కొంచెం వాటర్ పడినా కూడా పోసుకోవచ్చు.
అలాగే కూరకు సరిపడా ఉప్పు, అలాగే కారం వేసేస్తున్నాను. ఇది పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది, ఉప్పు ఎక్కువే పడుతుంది, వాటర్ ఎక్కువే పడుతుంది. మనకి కమ్మగా ఉంటుంది అన్నమాట. ఈ పప్పులన్నీ వేయడం వల్ల, పచ్చి కొబ్బరి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎగ్స్కి బదులు మీరు చికెన్ కూడా వేసుకోవచ్చు, చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇది కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాము. ఉడికి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఉంచుకున్న తర్వాత మనము మామిడికాయ ముక్క ఉడికిందో లేదో, ఇదిగోండి ఉడికిందండి. మామిడి చాలా తొందరగా ఉడికిపోద్ది అనమాట. ఇప్పుడు మనం ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని మనం ఒక్కొక్కటిగా ఘాట్లు పెట్టి వేసేసుకుందాము. ఘాట్లు పెట్టడం వల్ల ఆ పులుపు, ఆ రుచి, కమ్మతనం అంతా కూడా ఎగ్గులో కూడా పట్టిద్ది అనమాట. అందుకోసం మనం చాకుతో ఒక గుడ్డుకి 2-3 చోట్ల ఘాట్లు పెట్టేసి వేసేసుకుందాము. నేను 9 ఎగ్స్ తీసుకున్నాను. 9 ఎగ్స్కి ఒక మామిడికాయ, ఒక 4 పెద్ద ఉల్లిపాయలు మనకు సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఇది ఉప్పు చూసుకున్నానండి. ఉప్పు చూస్తే చప్పగా ఉంది, అందుకోసం కొంచెం ఉప్పు వేసాను. ఇంకా కలిపేసి మనం ఒక్కసారి మూత పెట్టేసి ఉడికించుకుందామండి. ఒక 3-4 మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత మనం ఒక్కసారి మూత తీసి చూద్దాము ఇది ఎంతవరకు ఉడికిందో. కూర అయితే అయిపోయిందండి. ఇందులో మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు బెల్లం వేస్తున్నానండి. ఈ బెల్లము కొంచెము వేయాలి, ఎక్కువ కాదు. ఒక 2 ఇంచుల బెల్లం ముక్కను వేసేసి లాస్ట్గా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసాను అనమాట. బెల్లం వేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే పులుపు వేసినప్పుడు ఎప్పుడైనా సరే, అది చింతపండు కానివ్వండి, మామిడికాయ కానివ్వండి, చింతకాయ కానివ్వండి, ఉసిరికాయ కానివ్వండి, ఏ పులుపు వేసినా మీరు కొంచెం బెల్లం యాడ్ చేశారంటే ఆ కూర కానీ, పచ్చడి కానీ, ఏదన్నా కానీ రెట్టింపు అవుతుంది రుచి. చిన్న చిన్న ఈ చిట్కాలు మనం పాటిస్తే మంచిదే. బెల్లం ఐరన్ కూడా. మనం అన్నిట్లో బెల్లం తినం కాబట్టి ఇట్లా పులుసు కూరల్లో బెల్లం తప్పకుండా వేసుకుంటే టేస్ట్ హెల్తీ. ఇప్పుడు ఈ కూర అంతటిని కూడా అయిపోయిందండి. చూశారు కదా, పైకి అంతా కూడా ఆయిల్ పైకి తేలింది. మనకి కూర కూడా దగ్గరగా అయ్యింది. ఇప్పుడు మనం ఈ కూర అంతటిని ఒక డిష్లోకి తీసుకుందాము. నేను 4 ఉల్లిపాయ ముక్కలు వేసి 4 పెద్ద ఉల్లిపాయల ముక్కలు వేసాను కదా. ముక్కలు ఇష్టం లేకపోతే ఇంకా గ్రేవీగా, ఇంకా చక్కగా ఎట్లాగంటే పేస్ట్ లాగా రావాలంటే మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోకుండా మిక్సీలో ఉల్లిపాయని పేస్ట్ చేసి వేసుకుంటే కూడా మంచి గ్రేవీ వస్తుంది. నేను అట్లా చేయకుండా ముక్కలు వేసి వేయించుకున్నాను. ఇదొక రకమైన టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసుకుంటే కూడా అదొక రకమైన టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఈ మామిడికాయ వేయటం వల్ల చాలా బాగుంటుందండి. ఈ కోడిగుడ్డు మామిడికాయ పులుసు సూపర్గా ఉంటుంది. చపాతీల్లోకి అయితే అసలు ఎంత బాగుంటుందో. చపాతీల్లోకి, అన్నంలోకి, వైట్ రైస్లోకి, మనకి వెజిటేబుల్ రైస్లోకి బాగుంటుంది. ఇదండి మా లంచ్. మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి.